హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీ అండి. నాకు తెలిసినటువంటి కొన్ని టిప్స్ మీతో అయితే పంచుకుందాం అనుకుంటున్నానండి. ముందుగా వాటర్లో ఇలా ఎగ్స్ వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టాలండి. అప్పుడు ఈజీగా మనకు దీనిలో ఇది ఉన్నటువంటి పెంకు ఈజీగా ఊడి వచ్చేస్తుంది. యాక్చువల్గా ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ తెలియనటువంటి వారికి అయితే చెప్తున్నానండి. సెకండ్ టిప్ అండి, సాల్ట్ అండి. చాలామంది సాల్ట్ను ఈ విధంగా డబ్బాలో పోసేసి మూత పెట్టకుండా ఇలానే ఉంచేస్తారండి. ఈ విధంగా పెట్టడం అయితే మంచిది కాదన్నమాట. కంపల్సరీ దీనికి మూతనైతే పెట్టేసేయాలండి. పెట్టకపోతే జరిగే విషయం ఏంటంటే ఇది గడ్డగట్టిపోతుంది. దీనిలో ఉన్నటువంటి అన్ని గుడ్ క్వాలిటీస్ అన్నీ కూడా బ్యాడ్గా తయారైపోతాయి అన్నమాట. అందువల్ల కంపల్సరీ మూత అయితే కంపల్సరీ పెట్టాలండి. అదేవిధంగా థర్డ్ టిప్పు, రాత్రిపూట నిద్ర పట్టకుండా చాలామంది బాధపడుతూ ఉంటారండి. అటువంటి వారికి ఈ టిప్ అండి. ఇది వచ్చేసి కుంకుమ పువ్వు అండి. ఈ కుంకుమ పువ్వును ఒక గ్లాస్ పాలల్లో ఒక 4-5 రెమ్మలు వేసుకొని తాగారంటే మాత్రము హ్యాపీగా నిద్ర పడుతుంది. లేదంటే జాజికాయను కూడా సాది వేసుకొని తాగొచ్చు అన్నమాట. నా దగ్గర జాజికాయ లేదు కాబట్టి దీన్ని చూపిస్తున్నానండి. అదేవిధంగా ఇది చక్కెర అండి. చక్కెర మూత పెట్టినా కూడా ఒక్కొక్కరికి ఏమవుతుందంటే చీమలు పడుతూ ఉంటాయండి. అలా చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఇవి మిరియాలండి. ఈ మిరియాలను ఒక 4-5 మిరియాలు ఈ విధంగా వేసేసి మూత పెట్టేయచ్చండి. లేదంటే కొన్ని ఉన్నాయి చూడండి లవంగాలు, ఆ లవంగాలైనా వేసేసి మూత పెట్టేసేయచ్చు అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే చీమలు అనేటువంటివి రావు అన్నమాట చక్కెరలోకి. అదేవిధంగా అండి ఇవి వచ్చేసి యాలక్కాయలండి, అంటే ఇలాచి అంటాం కదా, అవి అన్నమాట. ఇవేంటంటే కొంతమందికి ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదండి, అంటే అరుగుదల అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది ఇబ్బందిగా బాధపడుతూ ఉంటారండి. కొంచెం తిన్నా కూడా అరుగుదల లేకుండా వామిటింగ్ సెన్సేషను ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కొంతమందికి. అటువంటిది ఉండకుండా ఉండాలి అంటే మాత్రం ఒక్క ఇలాచీ చాలండి. రోజు రాత్రి బాగా నమిలి మింగేసేయాలండి. లేదంటే ఉదయాన్నే లేచిన తర్వాత ఒక యాలక్కాయ అయినా నమిలి మింగేస్తే చాలండి. హ్యాపీగా ఇండైజెషన్ ప్రాబ్లం అనేది పూర్తిగా సమస్య పోతుందండి. కాబట్టి నాకు తెలిసినటువంటి టిప్స్ అండి ఇవన్నీ కూడాను. మీకు తెలియకపోతే మాత్రం కొంచెం పాటించమని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఓకేనండి, మరొక వీడియోలో మరలా కలుస్తాను. బాయ్ అండి.